వెల్కమ్ టు స్వామి ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. .gov.in కనిపిస్తుంది. దాన్ని ఈఎంఎస్ అని కూడా అంటాము. దాని మీద మనం ఒకసారి టచ్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఈ యొక్క studentinfo.ap.gov.inలోకి వెళ్తాము. ఇక్కడ మనకి ఈ పక్కన మనం ఎప్పుడైనా డెస్క్టాప్ సైటు ఎంచుకోవాలి అంటే సేమ్ సిస్టంలో కనపడినట్టే మనకి విజిబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి మొదటగా డిపార్ట్మెంట్ లాగిన్ ఉంటుంది. ఈ యొక్క డిపార్ట్మెంట్ లాగిన్లో యూజర్ ఐడి వచ్చేసి మీ యొక్క డైస్ కోడ్, స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ వచ్చేసి ఆల్రెడీ మీరు ఏదైతే పెట్టుకొని ఉన్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ ఇన్ కావడం జరుగుతుంది. లాగిన్ వచ్చేసి యూజర్ ఐడి వచ్చేసి స్కూల్ డైస్ కోడ్, పాస్వర్డ్ మీరు ఆల్రెడీ సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ యొక్క ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఎలా కావటమో జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మనం ఈ యొక్క మార్క్స్ ఎంట్రీ చేసే విధానాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. .inలోకి మనం లాగిన్ అయ్యాక ఈ హోమ్ పేజీ ఇలా కనిపిస్తుంది. ఇందులో మనం ఈ లెఫ్ట్ సైడు ఈ బటన్ని టచ్ చేసినప్పుడు ఇందులో మనకి ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మనం ఇప్పుడు చెప్పుకోబోతుంది సిసి మార్క్స్, దాన్ని సిబిఏ, FA1 అలా పిలుస్తాము. ఈ సిసి మార్క్స్ ఆప్షన్ మీద టచ్ చేయండి. సిసి మార్క్స్ ఆప్షన్ మీద మనం టచ్ చేసినప్పుడు మనకి ఇవన్నీ ఇన్సర్ట్ చేయటం జరిగింది. ఈ SA1లో SA1 స్కూల్ కార్డ్ రిపోర్టు, సిసి ఇంకా SA1 అనేది కండక్ట్ చేయలేదు కాబట్టి అది మనకి ఇంకా సర్వీసు మార్క్స్ ఎంట్రీ కాలం అనేది రాలేదు. మనం ఇప్పుడు FA1 సర్వీసెస్ చెక్ చేద్దాం. అందులో 3 ఇచ్చాడు. FA1 మార్క్స్ ఎంట్రీ అయిన తర్వాత FA1 స్కూల్ కార్డ్ రిపోర్టు, అంటే మనం ఎంతమందికి మార్క్స్ ఎంటర్ చేసాం, ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ బ్యాలెన్స్ ఉన్నారనేది ఆ యొక్క స్కూల్ కార్డ్ రిపోర్ట్లో మనం చెక్ చేసుకోవచ్చు. సిసి స్టూడెంట్ వైజ్ మార్క్స్ రిపోర్ట్ ఉంటుంది. ఈ సిసి మార్క్స్ స్టూడెంట్ వైజ్ రిపోర్ట్లో మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ FA2, ఇంకా FA2 జరగలేదు కాబట్టి అక్కడ SA1 మార్క్స్, FA2 మార్క్స్ ఎంట్రీ అనేది అది ఇంకా ఎనేబుల్ అప్డేట్ చేయరు. ఆ యొక్క ఎగ్జామ్ జరిగిన తర్వాత ఆ యొక్క మార్క్స్ ఎంట్రీ అనే కాలం అనేది మనకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొదటగా ఈ యొక్క FA1 మార్క్స్ ఎంట్రీ కాలంలోకి వెళ్దాం. మనం FA1 మార్క్స్ ఎంట్రీ అని ఆ యొక్క అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏముందంటే FA1 మార్క్స్ ఎంట్రీ 21, 22 అనేది ఉంది, కానీ దీన్ని ఇంకా వాళ్ళు చేంజ్ చేయలేదు. కానీ ఇక్కడ కింద చూడండి, అకాడమిక్ ఇయర్ 22, 23 అనేది ఇవ్వటం జరిగింది. ఆ FA1 మార్క్స్ ఎంట్రీ 21, 22 అనేది మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు, దాన్ని చేంజ్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ కాలమ్స్ ఎంచుకోవాలి. అక్కడ నోట్ కూడా ఒకసారి చదవండి. ఇఫ్ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్, యూజ్ సబ్జెక్ట్ మ్యాపింగ్ ఇన్ సర్వీసెస్ టు యాడ్ సబ్జెక్ట్. ఏదైనా ఒక తరగతికి సంబంధించి ఆ సబ్జెక్టులు అనేది మనం మ్యాపింగ్ చేసుకోకపోయి ఉన్నట్టయితే ఆ మ్యాపింగ్ సంబంధించి మనం ఆ యొక్క క్లాసుకు సంబంధించి సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్లో మన క్లాస్లో ఉన్న రోలుకి అనుగుణంగా విద్యార్థులు అనేది చూపించడం జరగాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్లాస్ తెలుగులో టోటల్గా 30 మెంబర్స్ ఉంటే అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఆ 3వ తరగతి సంబంధించి 4 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 4 సబ్జెక్టులకు సంబంధించి ఆ ప్రతి సబ్జెక్టులో ఆ 30 మంది విద్యార్థుల పేర్లు అనేది మనకి కనపడాలి. ఒకవేళ అలా ఒక విద్యార్థి, 2 విద్యార్థులు మిస్ అయ్యారంటే వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని వారికి మనం ఈ సర్వీసెస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఆప్షన్లో సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. అది ఏదైనా మనకి టాలీ కాకపోతే 4 సబ్జెక్టులు ఈ యొక్క 3rd క్లాసు లేదా 4th క్లాసు 5th క్లాస్ సంబంధించి 4 సబ్జెక్టులు లేదా 1st నుంచి 5th క్లాస్ వరకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆ 4 సబ్జెక్టులకు సంబంధించి ఆ విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో ఎంతమంది అయితే విద్యార్థులు ఉంటారో
అన్ని సబ్జెక్టులో అంతే మంది విద్యార్థులు ఉండాలి. ఏదైనా మిస్ అయి ఉంటే మన యొక్క రోల్ పర్టికులర్స్ ఉండాలి మన దగ్గర. మార్క్స్ ఎంట్రీ చేశాడు ఆ యొక్క విద్యార్థి మిస్ అయిన విద్యార్థిని మనం ఐడెంటిఫై చేసి ఆ యొక్క విద్యార్థికి ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్తే అక్కడ యాడ్ సబ్జెక్ట్స్ అంటే ఆ సబ్జెక్ట్ అనేది మనం మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ముందుగా మనం ఈ యొక్క FA1 మార్క్స్ ఎంట్రీ 2022-23 దానికి సంబంధించి CBI ఎగ్జామ్ ఇటీవల మనం కండక్ట్ చేసుకున్నాము. ఆ CBI ఎగ్జాము సంబంధించి మనం ఆల్రెడీ కీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అఫీషియల్గా SCRT వారు ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు సపోజ్ ఇది FA1గానే భావించాలి. CBA1 ఈక్వల్ టు FA1. మనం ఆల్రెడీ 50 మార్క్స్ అనమాట. 50 మార్క్స్లో టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 అనేది మొన్న నిర్వహించుకున్నటువంటి 20 మార్క్స్ CBI ఎగ్జామ్ అండి. ఈ మనం 3 అంశాలు టూల్ 1, టూల్ 2, టూల్ 3 అనేది కామన్గా FA1లో ఉన్న ప్యాటర్న్లోనే ఆ 10 మార్క్స్కి మనం కండక్ట్ చేసుకుంటాం. ఈ యొక్క 20 మార్క్స్ని స్లిప్ టెస్ట్గా భావించుకొని 50 మార్క్స్ అనేది మనం అసెస్మెంట్ చేసుకొని మార్క్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒక క్లాస్ తీసుకున్నాము. సపోజ్ 3rd క్లాస్ సెక్షన్ వచ్చేసి మీరు ఏ సెక్షన్ కామన్గా అందరికీ ఏ సెక్షను ఈ హై స్కూళ్ళల్లో ఎక్కువ మెర్జింగ్ అయిన తర్వాత ఎక్కువ సెక్షన్ ఉంటే ఏవీలు ఉంటాయి. అది ఇక్కడ సెక్షన్ ఏ చూసుకుంటే ఇక్కడ సబ్జెక్ట్లోకి వెళ్తే ఇక్కడ ప్రైమరీ ఈ 4 సబ్జెక్టులు అనేది మనకి చూపించడం జరుగుతుంది. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్. సపోజ్ నేను మొదటగా తెలుగు సెలెక్ట్ చేసుకున్నాము. ఈ యొక్క డీటెయిల్స్లోకి గెట్ డీటెయిల్స్ అని మనం టచ్ చేసినప్పుడు ఈ యొక్క ఆ తరగతికి సంబంధించినటువంటి టోటల్ ఈ స్టూడెంట్స్ అనేది ఇక్కడ మనకి డిస్ప్లే కావటం అనేది జరుగుతుంది. మార్క్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. టోటల్గా ఈ క్లాస్లో 50 మెంబర్స్ అనేది ఉండటం జరిగింది. అంటే ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి 50 మెంబర్స్ అనేది ఉండాలి. మన దగ్గర ఉన్నటువంటి CBI ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ఆ పిల్లల రోల్ మన దగ్గర ఉంటుంది కాబట్టి క్లాస్ వైజు దానికి అనుగుణంగా ఉన్నదా లేదనేది మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రం ఎంట్రీ చేసుకోవటం ఉత్తమం అండి. ఏదన్నా ఉంటే దాన్ని మనం సర్చ్ చేసుకొని మళ్ళా చేసుకోవాలి. ఇక్కడ నోట్ ఇచ్చున్నాడు. గివెన్ టూల్ 1, టూల్ 2, టూల్ 3 అండ్ టూల్ 4 ఆర్ డిఫాల్ట్ ప్రజెంట్. ప్రతి ఒక్కరికి ప్రజెంట్ అయినట్టుగా డిఫాల్ట్గా ఉంటుంది. మనం ఎవరైనా ఆ యొక్క ఎగ్జామ్ ఆబ్సెంట్ అయి ఉంటే మనం అక్కడ ఆబ్సెంట్ అని పెట్టుకోవాలి. ఇది గమనించాలి. టూల్ 1, నెక్స్ట్ టూల్ 2, నెక్స్ట్ టూల్ 3. ఈ టూల్ 4 20 మార్క్స్ సంబంధించి ఈ టూల్ 4 వచ్చేసి 20 మార్క్స్ సంబంధించి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం సీరియల్ నెంబర్ 1 దగ్గర ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క విద్యార్థి మనం మార్క్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ చెక్ బాక్స్లో టిక్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనం టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాతనే అది సబ్మిట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి గమనించాలి. ఈ టూల్ 1లో 10 మార్క్స్కి అతను ప్రజెంటా అది చెక్ చేసుకోవాలి. 10 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది మనం 7, అట్లానే 8 మార్క్స్. టూల్ 3కి సంబంధించి 8. ఆల్రెడీ CBI ఎగ్జామ్కి సంబంధించి ఒక 16 మార్కులు వచ్చినట్టయితే టోటల్గా ఆ యొక్క విద్యార్థికి 39 మార్క్స్ టోటల్ వచ్చేసింది. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఈ CBI మార్క్స్ అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంటర్ చేసుకొని ఈ యొక్క చెక్ బాక్స్లో మటుకి టిక్ పెట్టుకుంటేనే ఆ యొక్క మార్క్స్ అవి మనకి ఎనేబుల్ కనపడుతూ ఉంటాయి. తర్వాత సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత అందరు మార్కులు మీకు ఎవరి మార్కులు అయితే ఉందో అందరు చేసుకొని ఇక్కడ ఫైనల్గా చివర అడుగునికి వస్తే ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది. మనం దాన్ని సబ్మిట్ చేసుకొని ఎంతమంది అయితే మనం ఇక్కడ చెక్ బాక్స్లో సెలెక్ట్ చేసుకుంటామో అంతమందియే సబ్మిట్ అవుతుంది. అది ప్రజెంట్ ఆబ్సెంట్ అనేది అది క్లియర్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ అదే ఇప్పుడు ఒక హై స్కూల్ సెక్షన్కి సంబంధించి వచ్చినప్పుడు ఆ యొక్క సపోజ్ ఇప్పుడు 8th క్లాస్ తీసుకున్నాం. 8th క్లాస్ కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్లో మనం ఆల్రెడీ సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది జరిగింది కాబట్టి తెలుగుని ఫస్ట్ లాంగ్వేజ్గా తీసుకుంటారు, హిందీని సెకండ్ లాంగ్వేజ్, అట్లనే ఇంగ్లీష్ వచ్చేసి 3rd లాంగ్వేజ్ కింద ట్రీట్ చేసుకుంటారు. ఇక్కడ మ్యాథ్స్ ఉంటుంది. అదే 8th క్లాస్కి PS ఫిజికల్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అలా విధంగా బయాలజికల్ సైన్స్ ఉంటుంది. ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఏదైనా మ్యాపింగ్ జరగకపోయినట్టయితే మనం అక్కడ సబ్జెక్ట్ మ్యాపింగ్ ఇక్కడ సపోజ్ నేను ఇప్పుడు 8th క్లాస్ సంబంధించి ఈ యొక్క
సబ్జెక్ట్ బయాలజికల్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్న ఈ గెట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేసినప్పుడు ఆ యొక్క తరగతికి సంబంధించి ఆ విద్యార్థులు ఇప్పుడు మనకి చూపించటం జరుగుతుంది. సర్వరు స్లోగా ఉండటం వల్ల ఇలా వస్తుంది. కొంచెం మనం ఓపికగా చూడాల్సి ఉంటుంది. ఈ యొక్క 8th క్లాస్ సంబంధించి ఇక్కడ కూడా 50 నెంబర్స్ ఉన్నారు ఈ తరగతిలో. దీంట్లో సేమ్ ఇలానే టూల్ 1 వచ్చేసి రెస్పాన్సెస్ అండి. టూల్ 2 రాతాంశాలు అంటారు. టెక్స్ట్ బుక్లు వాటిని అన్నిటినీ టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ అవన్నిటినీ మనం ఎప్పుడప్పుడు చెక్ చేసి వాళ్ళ యొక్క ఇది. ఈ టూల్ 3 వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్లకి 10 మార్క్స్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇది ఇక్కడ చూసుకోవాలి. ఇది అదేవిధంగా ఇప్పుడు మనం 9th క్లాస్కి వచ్చేసి FA1 మోడల్లోనే ఎగ్జామ్ జరిగింది. 9th క్లాస్ ఒక సబ్జెక్టు ఒకటి ఎంచుకున్నాం. ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి సపోజ్ హిందీ అండి. ఆ హిందీ అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ తరగతుల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థులు మొత్తం చూపించటం జరుగుతుంది. ఇది ఏ సెక్షన్కి సంబంధించి. ఇక్కడ ఏ సెక్షన్, బి సెక్షన్ ఉంది. అలానే ఇంగ్లీష్ మీడియం అయితే అట్లా బి సెక్షన్ ఎక్కువగా సెక్షన్స్ అనేది మ్యాపింగ్ చేసినప్పుడు బి సెక్షన్ అనేది ఈ యొక్క 9th క్లాస్ కూడా మనం FA1 9th 10th FA1 కింద ట్రీట్ చేశారు. 1 to 8 అనేది క్లాస్ బేస్డ్ అసెస్మెంట్. ఈ విధంగా studentinfo.ap.gov.inలో ఈ యొక్క CBA మార్క్స్, FA1 మార్క్స్ అనేది ఎనేబుల్ చేయటం జరిగింది. కాబట్టి అందరూ ఈ విధంగా చేసుకొని సబ్జెక్ట్ మ్యాపింగ్ ఎవరికైనా మిస్ అయి ఉంటే చక్కగా ఈ విధంగా ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయాలి. మనం మటుకు ఇక్కడ చెక్ బాక్స్లో ఇదివరకు ఆల్రెడీ ఇవన్నీ పాత విధానంలోనే ఉంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అయితే ఆ తరగతి సంబంధించి అందరు విద్యార్థులు ఉన్నారా లేదనేది మనం ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి రోల్ పర్టికులర్స్ ద్వారా స్కూల్ అటెండెన్స్ యాప్లో స్టూడెంట్స్ నేమ్స్ అన్నీ మనకు డిస్ప్లే అవుతాయి. ఆ విధంగా ఈ విద్యార్థులు ఉన్నారు లేదా మనకి ఇందులో కూడా రిపోర్ట్స్లో క్లాస్ వైజు స్టూడెంట్ ఇన్ఫోలో ఎంటర్ అయిన విద్యార్థుల యొక్క పేర్లు మనం క్లాస్ వైజ్ తీసుకోవచ్చు. దాని ప్రకారం మార్క్స్ కూడా ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. Please subscribe my channel Swami Info. Thank you.